జీవిరెడ్డి గారు నమస్తే. గుడ్ ఈవినింగ్. ఇది నిన్నటి తీర్పు ఒక రకంగా, ఇవాళ జరిగింది అసలు జడ్జిలు కూర్చోకుండానే ఇదైపోయింది కదా. మీ పార్టీలో సరే నా ఓపెన్గానే మాట్లాడుతున్నారు నాయకులు, ఇది మాకు అనుకూలమనో లేకపోతే మాకు ఫేవర్గా వచ్చిందనో, మీది క్లారిటీ ఉంది. అవతల శిబిరంలో మాత్రం ఏదో మా పనోల సుధాకర్ రెడ్డి గారు లేదా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఇదేదో చంద్రబాబుకి సెట్ బ్యాక్ అని, అదే దొరికిన దొంగ ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు. కాకపోతే ఒక రకమైన ఫ్రస్ట్రేషను, ఒక రకమైన నిరాశ నిస్పృహ అయితే కనబడుతుంది. ఎందుకు అనుకుంటారు అక్కడ? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఇప్పుడు వైసీపీలో క్లియర్గా 2 వర్షన్స్ వినపడుతున్నాయి. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రెండో వచ్చేసేట్లేకి అంబటి రాంబాబు గారు. ఓకే, ఏం చెప్తున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు అందరికి గుర్తుంటుంది, ఈ కేసు పెట్టినప్పుడు సార్ని అరెస్ట్ చేసినప్పుడు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పాడు ఆ రోజు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు, ఇప్పుడు మేనేజ్ చేయలేకపోయాడు, అందుకే దొరికాడు, అందుకే కేసులు పెట్టామని చెప్పేసి ఆ రోజు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడతాడు? వ్యవస్థలను మేనేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మాట్లాడుతూ నిన్న మొన్న వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు, అందుకే హైకోర్టులో బెయిల్ తెచ్చుకోగలిగాడు, ఏదో అబద్ధాలు చెప్పేసి అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఏమైనా చెప్తాడు. అంటే క్లియర్గా 2 వర్షన్లు చెప్తారు. వాళ్ళ పార్టీలోనే 2 క్యాబినెట్ ర్యాంకులు ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తి ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని చెప్తాడు. ఒక వ్యక్తి వచ్చేసరికి మేనేజ్ చేయలేడు అని చెప్తాడు. సజ్జల గారేమో మేనేజ్ చేయలేడని చెప్తాడు, అంబటి గారేమో మేనేజ్ చేస్తాడని చెప్తాడు. ఇక ముందు వైసీపీ వాళ్ళకే క్లారిటీ లేదు. అంటే నిజం చెప్పాలంటే అందరూ పైనుంచి కిందకి ఒకటే చెప్తారు వెంకటేశ్వర గారు. అబద్ధాలు ఆడేటప్పుడు అబద్ధాలు కూడా కలిసి కట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అబద్ధాలు ఆడినప్పుడు ఏమవుతుందంటే ఆ టైంకి ఏది గుర్తొస్తుంది, అవతల మీద బురదేయాలి కాబట్టి ఏది నోటికి వస్తే అది మాట్లాడతారు. నేను ఎందుకు చెప్తుంటే ఈ 2 వర్షన్స్, ఇద్దరు ఏం చిన్నపిల్లలు ఏం కాదు కదా, సజ్జల గారు అంబటి గారు 2 వర్షన్స్ చెప్తారు. రెండోది వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 3,000 కోట్లు అన్నది వాళ్ళే, 300 కోట్లు అన్నది వాళ్ళే, మళ్ళీ 200 కోట్లు ఎంత అన్నారు, 27 కోట్లు అన్నది వాళ్ళే. పోనీ ఆ 27 కోట్లు కూడా ఏదరా అంటే ఏది పార్టీకి వచ్చిన ఫండు, ఎలక్టరల్ బాండ్స్ అని చెబుతారు. పోనీ దానికైనా ఏమైనా ఎవిడెన్స్లు తీసుకొచ్చారంటే ఈ రోజు వరకు లేదు. ఎప్పుడో 2021లో పెట్టిన కేసు ఈ రోజు దాకా ఇప్పుడు 2024 వచ్చింది. ఛార్జ్షీట్లు ఎందుకు ఫైల్ చేయాలండి మీరు? నీకేం బాధ ఛార్జ్షీట్లు ఫైల్ చేయడానికి? నిజంగా నీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే ఛార్జ్షీట్లు ఎందుకు ఫైల్ చేయను? అదే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నేను చాలాసార్లు చెప్పాను, 1 సంవత్సరంలో సిబిఐ వాళ్ళు కేసు పెట్టిన 1 ఇయర్లో మొత్తం 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ చేయగలిగారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సిబిఐ వాళ్ళకి ఇచ్చిన తర్వాత 1.5 ఇయర్లో వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో మిగతా అన్ని కేసుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ మీద కుతికలు దాకుంది, అందరికీ తెలిసిందే కదా. అన్యాయంగా సార్ని తీసిపోయి అరెస్ట్ పెట్టారు కదా, అక్రమ నిర్బంధమే కదా. ఇన్ని చేసిన వాళ్ళు నిజంగా ఈయన తప్పు చేసినట్లయితే ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసి, నువ్వు ఎక్కడో పొన్నవోలు గారో లేకపోతే సంజయ్ గారో పోయి మీడియాలో కూర్చొని చెప్పడం కాదు, అంత చేశారు ఫ్రాడ్, ఇంత చేశారు, అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు, ఇవన్నీ కథలు దేనికి? నిజంగా మీ దగ్గరికి ఏమైనా ఉన్నట్టయితే ఎవిడెన్స్లు మీరు ఈ పాటికి ఛార్జ్షీట్ ఫైల్ చేసేవాళ్ళు కదా. అంటే 1% అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వదులుతారా? ఒక్క శాతం కూడా అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని జగన్మోహన్ రెడ్డి గారు దొరికితే వదులుతారా? వాళ్ళు వదలరు. అంటే ఆ 1% కూడా నీకు అవకాశం లేదు కాబట్టి ఈ రోజుకు నువ్వు ఎంతసేపున ఎఫ్ఐఆర్ దగ్గర అయిపోతావు, ఇన్వెస్టిగేషన్ దగ్గర అయిపోతావు తప్పితే నెక్స్ట్ స్టెప్కి ఎందుకు? జ్యుడిషియరీలో ప్రాసెస్ ఏంది మనకి? ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, తర్వాత ట్రయల్ స్టార్ట్ అవ్వాలి. తర్వాత ట్రయల్ స్టార్ట్ అవ్వడం కాకపోవడం అనేది జడ్జిల మీద, కోర్టు మీద ఆధారపడి. ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అయితే నీ చేతిలో ఉంది కదా. ఈ సోకాల్డ్ పొన్నవాళ్ళు గారు, సోకాల్డ్ సంజయ్ గారు రోజు ఇన్ని బయటికి ఢిల్లీ పోయి హైదరాబాద్ అంతలకల్లా పెడతాను కదా ప్రెస్ మీట్లు, ఇన్ని కథలు చెప్పే బదులు నువ్వు చేయొచ్చు కదా. సో నేను ఎందుకు చెప్తున్నట్టు ఇది అంతా కూడా ఆడ ఎటువంటిది లేనే లేదే వెంకటకృష్ణ గారు. దిగిపోతున్నా మళ్ళా నేను వచ్చేది లేదు, ఒక్కసారి నా కక్ష తీర్చుకోవాలి అన్న నేపథ్యంతో పెట్టిన కేసు తీసపోయి లోపల పెట్టడం తప్పితే మీరు చెప్తున్నారు. 17 ఇయర్స్ వచ్చేసరికి ఇట్స్ జస్ట్ ప్రొసీజరల్ ల్యాబ్స్, అది అందరూ తెలిసింది, కొన్ని 100 సార్లు డిస్కస్ చేశాము. జడ్జెస్ లో భిన్నాభిప్రాయాలు రావచ్చు, భిన్నమైన వాళ్ళ విజ్డమ్ కాబట్టి భిన్నమైన ఒపీనియన్ వచ్చినప్పుడు జడ్జిమెంట్ వస్తాయి. రాజ్యాంగ ధర్మాసనంలోనే ముగ్గురు ఒక రకంగా, ముగ్గురు ఇద్దరు ఒక రకంగా చెప్తారు. నిన్న ఇచ్చిన బెంచ్ మేమే అనట్లేదు, మీరు అన్నారని జీవి, మీరు అన్నారని నేను అనడంలా. కానీ అవతల వైపు నుంచి ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది, ఒక
ఒక డిసప్పాయింట్మెంట్. ఎవరు తాడేపల్లి క్యాంపు నుంచి వాళ్ళకి వస్తుంది, ఏడుపులు ఉంటాయి మరి, వాళ్ళకి లేకపోతే పదం నేను వాళ్ళని కానీ మీరు వాడచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఏం జరిగింది అని అంటే ఈ ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు గారు బయట ఉండకూడదు అవును అనే కదా అసలు కేసులు మొదలెట్టింది. లేకపోతే 1 month లో 6 కేసులు ఎవరి మీద పెడతారా? 1 month లోనే, 1 month గ్యాప్ లో ఎప్పటి నుంచి ఉన్న ఎఫ్ఐఆర్లకి యాడ్ చేసుకుంటూ అదే అవన్నీ తవ్వి వాటిలో పేరు యాడ్ చేసుకుంటూ పోయినారు. ఎందుకంటే ప్రతి ఎఫ్ఐఆర్ లో ఆఖర్లో ఆయన ఆధార్స్ అని పెడతారు కదా, ఆధార్స్ లో పేరు యాడ్ చేసుకుంటూ పోయారు. అది నీది పెట్టవచ్చు, ఈయన పెట్టవచ్చు, నాది పెట్టవచ్చు. రేపు అదేం పెద్ద ఇష్యూ ఉంటుంది. అది ఇప్పుడు రేపు పొద్దున్న నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని నీలాంటి కూడా చేయొచ్చాలని అదేం డౌట్ ఏముంది. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ లో బాగా డిసప్పాయింట్ అయ్యారు. అదైతే వాస్తవం. ఎందుకంటే కొంతమందితో మాట్లాడుతుంటాం కదా మేము, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో 17A చంద్రబాబు నాయుడికి వర్తించదు అని సుప్రీంకోర్టు చెప్పేస్తుంది జడ్జిమెంట్ అని. అఫ్కోర్స్ మా వాళ్ళు కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారన్న అన్నాడు ఒక మంత్రి. మా వాళ్ళు ఏదో కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారు గురు, ఇట్లా రాకుండా ఉండాల్సిందే అన్నాడు. మరి ఏంటో ఆ గ్రౌండ్ వర్క్ నాకు తెలియదు. అయితే అది ఇట్లా వచ్చేసరికి తట్టుకోలేకపోయారు. పోనీ ఇవాళ ముందస్తు బెయిల్ అయిన పిటిషన్ తోసేస్తారేమో అనుకుంటే అసలు వాళ్ళు కూర్చోలేదు బెంచ్ మీద. ఇట్లా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే లక్ష్మణ్ గారు ఎలక్షన్ వరకు ఇది ఇలా కంటిన్యూ